జూన్ 28, 29, 30 ఈ 3 రోజులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబీన్ గారు తెలంగాణ పర్యటనలో పూర్తిగా 3 రోజులు వివిధ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తలతో అదేవిధంగా యువకులతో మహిళలతో ఎస్సీ ఎస్టీ గిరిజన మేధావులు ప్రజలతో అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మార్గదర్శనం చేశారు. సో అందులో ముఖ్యంగా 28వ తారీఖు రోజు రాష్ట్రంలో కొత్తగా నిర్మించుకున్న బీజేపీ కార్యాలయాల్ని వారు రంగారెడ్డి జిల్లాలో ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తూ మిగతా 9 కార్యాలయాల్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక సభా కార్యక్రమం బూత్ స్థాయి కార్యకర్తలది ఈ 9 జిల్లాలు హైదరాబాద్కు గ్రేటర్ హైదరాబాద్ 9 జిల్లాలకు సంబంధించిన బూత్ అధ్యక్షులు వారి కార్యక్రమాన్ని మార్గదర్శనం చేస్తూ వారు మాట్లాడడం జరిగింది. దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క బూత్ కార్యకర్తకు బూత్ అధ్యక్షునికి అదేవిధంగా బూత్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలనే దాని మీద వారు అక్కడికి విచ్చేసిన బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులందరికీ కూడా మార్గదర్శనం చేయడం జరిగింది. ఆ తర్వాత 29వ తారీఖు యువకులకు సంబంధించిన యువతను ఉత్తేజపరచడానికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత ఏ విధంగా ముందుండి అభివృద్ధి పదంలో నడవాలి, నరేంద్ర మోడీ గారి ఆశయాల కోసం జన్జీ ఏ విధైతే ముందుకెళ్ళాలనే దాని మీద దిశానిర్దేశం చేస్తూ వారు యువకులకు ఒక సందేశం ఇస్తూ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు తన సొంత కాళ్ళపైన వాళ్ళ నిలబడే విధంగా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా అని నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారా రాష్ట్రంలో ఇంకా యువతంతా కూడా అభివృద్ధి ప్రదం వెళ్ళాలని చెప్పేసి పయనించాలని చెప్పేసి వారికి అందరికీ కూడా మార్గదర్శనం చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో గిరిజనులకు సంబంధించిన గిరిజన సాంప్రదాయబద్ధమైన మేధావులది గిరిజనులది వారికి దేశంలో నరేంద్ర మోడీ గారి సేవ ఏ విధంగా ఉందనేది కూడా వారితో మమేకమై వారితో కలిసి గిరిజనులతో మాట్లాడి అదేవిధంగా గిరిజన సాంప్రదాయాలను కూడా వారు పాల్గొని గిరిజనులకు ఒక మంచి ఉత్తేజకాన్ని ఒక మంచి మెసేజ్ను ఆ సమాజానికి అందించడం జరిగింది. అదేవిధంగా అక్కడే వరంగల్ జిల్లాకు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు ఆ చుట్టుముట్టున్న జిల్లాలకు కూడా సంబంధించిన బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశాన్ని వారు అక్కడ తీసుకోవడం జరిగింది. బూత్ స్థాయి అధ్యక్షుల విధి విధానాలు అదేవిధంగా బూత్లో కార్యాచరణ బూత్ను ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలి పటిష్టం చేయాలి అనే దాని మీద అక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా అదేవిధంగా ఆ బూత్లో పనిచేసే నాయకులకందరికీ కూడా మార్గదర్శనం చేయడం జరిగింది. 29వ తారీఖు వరంగల్లో వారు కార్యక్రమాలతో పాటు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత 30వ తారీఖు అంటే నిన్నటి రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మొట్టమొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వారు రావడం అదేవిధంగా తెలంగాణలో ఏదైతే సమీకరణలు ఇప్పుడు జరుగుతున్నాయో దాని మీద పూర్తిగా వచ్చిన
పదాధికారులకు అదేవిధంగా డెలిగేట్స్కు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ వ్యవస్థను, అదేవిధంగా కుటుంబ పాలన, ముడుపు చెల్లించే పాలన అంతమొందించడానికి విచ్చేసిన కార్యకర్తల బృందానికి అందరికీ కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అందులో 3 తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి తీర్మానం రాజకీయ తీర్మానం. ఈ రాజకీయ తీర్మానం ద్వారా తెలంగాణలో ఉన్న పరిస్థితులు, రాజకీయంగా ఏ విధమైన విధి విధానాలు నడుస్తున్నవి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దమనకాండను ఏ విధంగా ఉద్యమాల ద్వారా అరికట్టాలి, ప్రజలకు మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఇంకా చేరువ కావాలి, ప్రజలతో మమేకమై ఉద్యమాలలో పాల్గొనాలని రాజకీయ తీర్మానం ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ తీర్మానం కూడా ప్రవేశపెట్టి అక్కడ అందరి ఆమోదంతో, ఎవరైతే ప్రతినిధులు పాల్గొన్నారో ఆ ప్రతినిధుల ఆమోదంతో వ్యవసాయ తీర్మానాన్ని కూడా ఆమోదించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు, రైతులకు జరుగుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడే గోస ఏ విధంగా ఉందో అందరికి కూడా తెలిసే విధంగా తీర్మానం రూపకంగా ప్రజల ముందుకు పోవడానికి, రైతుల వద్దకు పోవడానికి రైతు గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమం ద్వారా రైతుల దగ్గరికి పోయిన విధి విధానాల ద్వారా దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైతుకు సంబంధించిన అన్ని వసతులను కూడా వారికి అందేటట్టు చేయాలి, ప్రతి రైతును మనం వెన్నంటి ఉండాలి, రైతుల సమస్యలను మనం పోరాటం చేసి వారి సమస్యలను, వాళ్ళకున్న హక్కులను మనం సాధించేదాకా మనం వెన్నంటి రైతుల వెంటనే ఉండాలని చెప్పేసి ఆ తీర్మానం ద్వారా ఆమోదం పొందడం జరిగింది. తర్వాత చివరిగా 3వ తీర్మానం నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో ఏ పథకాలు ఈ 12 సంవత్సరాలల్లో ప్రజలకు అందిస్తున్నాము, నరేంద్ర మోడీ గారి పథకాలు ప్రజలలో ఇంకా చైతన్యవంతులను చేయాలి, ప్రజలకు ఈ పథకాల ద్వారా ఇంకా వాళ్లకు గైడ్లైన్స్, తర్వాత పథకాల విధి విధానాలు, పథకాలు వాళ్ళకు చేరే విధంగా పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు మన నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధానమంత్రి గారు చేసిన పథకాల బుక్లెట్లు, కరపత్రాలు, అదేవిధంగా వారు చేసిన పథకాలన్నింటిని కూడా ప్రతి ఇంటికి చేర్చాలి, దాని మీద పూర్తిగా అవేర్నెస్ చేయాలి, ఆ పథకాలు పూర్తిగా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇప్పించాలి, తెలంగాణ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయకుండా వెంటనే మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన విధానాల గురించి, విధి విధానాల గురించి పూర్తిగా తెలియజేయాలి. అదేవిధంగా మేధావులు, ఈ రాష్ట్రంలో మేధావి వర్గము, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీస్ అధికారులు, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువకులు, వీళ్ళందరి దగ్గర కూడా 12 సంవత్సరాలు చేసిన
పని విధానం గురించి కూడా పూర్తిగా వ్యక్తికి కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ పథకాల లిస్ట్ అంతా కూడా, ఆ పథకాల బుక్లెట్స్ అన్నీ కూడా వాళ్ళకు పంపిణీ చేసి వాళ్ళతో కలిసి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ పథకాల మీద పూర్తిగా ప్రజలందరికీ కూడా, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేయాలి. ఇంకా రాబో రోజులల్లో నరేంద్ర మోడీ గారి పథకాలను కూడా తెలంగాణలో అందించాలని ఆ తీర్మానం ద్వారా తెలియజేయడం జరిగింది.